హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నామండి. అదేంటంటే ఆనియన్ పెసరట్టు అలాగే కొబ్బరి చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి లేట్ చేయకుండా ఆనియన్ పెసరట్టు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం మేము ఇక్కడ అరచిప్ప పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. అలాగే 6-7 పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలోకి అంటే కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బాండిల్లో వేసుకుంటున్నాం. ఇప్పుడు బాండిల్ స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మిర్చిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చట్నీలో పచ్చిమిరపకాయలు పచ్చివి వేసుకునే కంటే ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని వేసుకుంటే చట్నీ తినేటప్పుడు పచ్చిమిర్చి పచ్చి వాసన రాకుండా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చిని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకో టిప్ చెప్తానండి. పచ్చిమిర్చిని ఎప్పుడైనా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంటే మిరపకాయలను డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోకుండా ఇలా కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకొని కానీ లేదంటే పచ్చిమిర్చికి కొద్దిగా ఘాటు పెట్టుకొని కానీ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోకుండా డైరెక్ట్గా పచ్చి కొబ్బరి వేసుకున్న మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడే ఇందులో నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి సరిగా మెదగదండి. సో అందుకని ఫస్ట్ అయితే ఇందులో నీళ్లు వేయకుండా ఇలానే గ్రైండ్ చేసుకుందాం. చూడండి, కొబ్బరి ఇలా కొద్దిగా మెదిగిన తర్వాత ఇందులో చట్నీలోకి సరిపడన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి చక్కగా మెదుగుతుంది. సో చూడండి, కొబ్బరి చక్కగా మెదిగింది కదా. ఈ చట్నీని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు చట్నీలోకి పోపు వేసుకోవడానికి ఇక్కడ పచ్చిమిర్చి వేయించుకున్న కడాయి ఉంది కదా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే కలిపి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకుంటున్నాం. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రిపేర్ చేసుకున్న చట్నీలో పోపును వేసుకోవాలి. అంతేనండి, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకునే కొబ్బరి చట్నీ పెసరట్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి ఇలా చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. మరి ఇప్పుడు పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. పెసరట్టు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 1/2 కప్పు శనగలైనా లేదంటే శనగపప్పు అయినా ఏది అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు దోస బియ్యం, 1 కప్పు దాకా పెసరగుండ్లు. ఇక్కడ కూడా పెసరగుండ్లు అందుబాటులో లేకపోతే పొట్టుతో ఉన్న పెసరపప్పునైనా యూస్ చేసుకోవచ్చు. వీటితో పాటు 6-7 స్పూన్ల దాకా అంటే 1/2 కప్పుకి కొద్దిగా తక్కువగా మినపగుళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పప్పు దినుసులు మునిగేలా నీళ్లు పోసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, 6 గంటల తర్వాత పప్పు దినుసులు ఇలా మెత్తగా నానిపోతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేసుకోవాలి అంటే నైట్ పడుకునే ముందు పప్పు దినుసులను నానబెట్టుకుంటే ఉదయం కల్లా పప్పు దినుసులు ఇలా చక్కగా నానిపోతాయి. అప్పుడు గ్రైండ్ చేసుకొని వెంటనే పెసరట్టు వేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ వీటిని బాగా వాష్ చేసుకొని ఈ నీళ్ళన్నిటినీ ఉంచేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 4 పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా అల్లం తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు మరీ ఎక్కువగా వేయకుండా కొద్దిగా తక్కువగా వేసుకొని పిండి కొద్దిగా గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ గ్రైండ్ చేసుకున్న తర్వాత నీళ్ళు ఇంకా పడతాయి అనుకుంటే అప్పుడు ఇంకొన్ని నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి వేసుకుంటున్నాం. సేమ్ ఇలానే మిగిలిన పప్పు దినుసులను కూడా గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే ఇందులో పచ్చిమిర్చి అలాగే అల్లం వేసుకోవట్లేదండి. ముందు వేసుకునేటప్పుడే పప్పు దినుసులు అన్నిటిలోకి సరిపడేలా వేసుకున్నాం. సో ఇక ఇందులో పచ్చిమిర్చి, అల్లం వేసుకోకుండా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే కొద్దిగా నీళ్లు పోసుకొని పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. మనం చేసుకునేది ఆనియన్ పెసరట్టు కదండి. సో పెసరట్టు పిండి అయితే రెడీ చేసుకున్నాం. మరి ఇప్పుడు మిగిలింది ఆనియన్ కట్ చేసుకోవడమే కదా. సో ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా అల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని పక్కన పెట్టుకుందాం.
పెసరట్టుకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి స్టవ్ పైన దోస పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరట్టు పిండిని తీసుకొని పెనం మీద వేసుకొని పిండిని ఈవెన్గా వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పెసరట్టు పైన ఇలా ఈవెన్గా వేసుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని పెసరట్టు పైన ఇలా ప్రెస్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఊడిపోకుండా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ఇవి దినుసులతో పాటు గ్రైండ్ చేసుకున్న మళ్ళీ ఇలా పైన కొద్దిగా వేసుకుంటే తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. పెసరట్టు చేసుకున్న ప్రతిసారి ఇలానే చేసుకుంటారు. టేస్ట్ అంత బాగుంటుంది. పెసరట్టు రెండు వైపులా కాకుండా ఒక సైడ్ మాత్రమే కాల్చుకుంటే పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. చూడండి, పెసరట్టు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలానే వేసుకోవడమే. సో అంతేనండి, చూసారు కదా, పెసరట్టు రెడీ అయిపోయింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీని సర్వ్ చేసుకుందాం. వేడి వేడి పెసరట్టు కొబ్బరి చట్నీతో తింటుంటే ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవర్, పెసరట్టులో వేసుకున్న ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి రుచికరమైన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.